ఖుషి ముచ్చట ఏందంటే 15 ఆగస్టుకే కొత్త పింఛన్లు అంటే ఇంకో 18 రోజులు గంతే 2.5 లక్షల మందికి ఇయ్యబోతున్నట్టు చెప్పింది మంత్రి సీతక్క. కాకుంటే ఒంటరి మహిళలకు వితంతువులకు ఫస్ట్ శాంక్షన్ చేస్తుర్రట. అటెన్క అవ్వలకు తాతలకు మనిషికో 2016 నెలకు దరఖాస్తులు దండిగానే వస్తే షెక్కింగ్లు చేసి ఎవరికి ఇయ్యాలనో ఫైనల్ చేసే పని నడుస్తుందిగా. ఆల్రెడీ 42 లక్షల మందికి అందుతుంటే అండ్లా లక్షకు మీద దొంగైదేలిన ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే బతుకున్నోళ్ళకే దిక్కులేదురా నాయన అంటే సచ్చినోళ్ళకు సుత పింఛన్లు వంచిరట. మరి పాత గవర్నమెంట్లా ఆధార్ కార్డులు లేకున్నా అడ్రస్ లేకున్నా పద్ధతిగా వంపుతూనే ఉన్నారట. మరి ఇక పైకం ఎవరు తీసుకుంటున్నట్టు ఎవరు జేబులకు పోయినట్టు ఏండ్లకేంచి ఇదే వ్యవహారం నడుస్తున్నా ఎవ్వరు పట్టించుకోలే. ఇప్పుడు కొత్త పింఛన్లు ఇయ్యాలని ఊరూరు తిరిగి వివరాలు తీసుకుంటుంటే గీ భాగోతం బయటపడ్డది. ఎవరు బతుకున్నారో ఎవల కథ ఏందో చూసి రికార్డులకు ఎక్కిస్తున్నారు. గసొంటోళ్ళ పేర్లు తీసేసి కొత్తోళ్ళకి ఇవ్వబోతురన్నట్టు. మళ్ళట్ల కాకుండా పతొక్కల ఏలి ముద్రలు తీసుకుంటారట. ఎవలేందో ఉత్తగానే ఎరకైతదిగా. ఏండ్లకెళ్ళి ఏటింగ్ చేస్తున్నోళ్ళు పింఛన్లు తీసుకుంటానికి తయారుండుర్రి మళ్ళా.